Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I am going to discuss problem number 6 in banking company accounts. Let us see the problem. From the following, prepare profit or loss account of Canara Bank for the year ending 31st March 2020 and show the necessary schedules. మనకి కొన్ని డేటాస్ ఇచ్చినాడు. ఆ డేటాస్ని బేస్ చేసుకొని కెనరా బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం 31st మార్చ్ 2020 ఇయర్కి ప్రిపేర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్కి సంబంధించిన నెసెసరీ షెడ్యూల్స్ని కూడా మనం ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ వన్ చూద్దాం. ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ ఆన్ అడ్వాన్స్ బిల్స్. బ్యాంక్స్ వచ్చి ఈ బిల్స్ని డిస్కౌంట్ చేసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ ఇన్కమ్ అనేది వస్తుంది బ్యాంక్కి. ఇది ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అనే షెడ్యూల్ నెంబర్ 13లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. బ్యాంక్ వాళ్ళు బయట ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని షెడ్యూల్ నెంబర్ 13లో నోట్ చేస్తాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ. బ్యాంక్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అమౌంట్ని డిపాజిట్ చేసి పెట్టుకుంటారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ నుంచి బ్యాంక్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అనే హెడ్డింగ్తో షెడ్యూల్ నెంబర్ 13లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్, కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్. ఈ కమిషన్, ఎక్స్చేంజ్ అండ్ బ్రోకరేజ్ అనేది బ్యాంక్కి ఇన్కమ్ అవుతుంది. ఈ ఇన్కమ్ అనేది షెడ్యూల్ నెంబర్ 14లో అదర్ ఇన్కమ్ హెడ్డింగ్లో ఎంటర్ చేస్తాం. ఓన్లీ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇన్కమ్ మాత్రం షెడ్యూల్ నెంబర్ 13లో నోట్ చేస్తాం. ఇంకా ఏ ఇన్కమ్ అయినా అదర్ ఇన్కమ్ హెడ్డింగ్ కింద షెడ్యూల్ నెంబర్ 14లో నోట్ చేస్తాం. నెక్స్ట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ కాబట్టి ఇన్కమ్, అదర్ ఇన్కమ్ హెడ్డింగ్ కింద షెడ్యూల్ నెంబర్ 14లో నోట్ చేస్తాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. కస్టమర్స్ మన బ్యాంక్లో అంటే కెనరా బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుంటారు, అంటే డిపాజిట్స్ చేసుంటారు. ఆ సేవింగ్ డిపాజిట్స్ మీద బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది కస్టమర్స్కి పే చేయాలి. అది బ్యాంక్కి ఎక్స్పెన్స్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అనే హెడ్డింగ్లో షెడ్యూల్ నెంబర్ 15లో నోట్ చేస్తాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ ఆర్బీఐ బారోయింగ్స్. మన బ్యాంక్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అమౌంట్ని బారో చేసుకునింది. ఈ బారో చేసుకున్న అమౌంట్కి మన బ్యాంక్ వచ్చి ఆర్బీఐకి ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. అది మన బ్యాంక్కి ఎక్స్పెన్స్ అవుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. అది షెడ్యూల్ నెంబర్ 15లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ అనే హెడ్డింగ్లో నోట్ చేస్తాం. నెక్స్ట్, పేమెంట్ టు ఎంప్లాయీస్. ఇది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాబట్టి డైరెక్ట్గా షెడ్యూల్ నెంబర్ 16 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్, రెంట్, ట్యాక్సెస్ అండ్ లైటింగ్స్. ఇది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 16లో నోట్ చేస్తాం. నెక్స్ట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాబట్టి షెడ్యూల్ నెంబర్ 16లో నోట్ చేస్తాం. నెక్స్ట్, అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిసిటీ. ఇది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ షెడ్యూల్ నెంబర్ 16లో నోట్ చేస్తాం. నెక్స్ట్, డిప్రిషియేషన్ ఆన్ బ్యాంక్స్ ప్రాపర్టీ. బ్యాంక్స్ ప్రాపర్టీ అంటే ఎగ్జాంపుల్కి కంప్యూటర్స్ తీసుకోవచ్చు. డిప్రిషియేషన్, ఆ డిప్రిషియేషన్ అనేది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాబట్టి షెడ్యూల్ నెంబర్ 16లోనే నోట్ చేస్తాం. నెక్స్ట్, డైరెక్టర్స్ ఫీజ్, అలవెన్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇది కూడా ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాబట్టి షెడ్యూల్ నెంబర్ 16లో నోట్ చేస్తాం. ఆడిటర్స్ ఫీజ్ అండ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్, లా చార్జెస్. నెక్స్ట్, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్. నెక్స్ట్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్. ఇవంతా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి షెడ్యూల్ నెంబర్ 16లోనే నోట్ చేస్తాం. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఇది ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఇచ్చినాడు. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద కరెంట్ ఇయర్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్, ఈ రెండింటిని నోట్ చేస్తాం. ఆ రెండింటిని యాడ్ చేసి టోటల్ సి అనే కాలంలో ఎంటర్ చేస్తాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్, డెటార్స్. డెటార్స్ అనేది
కరెంట్ అసెట్స్ అంటే బ్యాలెన్స్ షీట్‌లో ఎంటర్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్‌కి ప్రిపేర్ చేయడానికి ఇది ఎందుకు సార్ ఇచ్చారంటే, ఈ డెటార్స్ ఇచ్చాడంటే కంపల్సరీగా బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసమే ఇచ్చుంటాడు. ఈ డెటార్స్ మీద మనం బ్యాడ్ డెట్స్ పర్సెంటేజ్‌ని అప్లై చేసి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్‌ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్‌లో చూపిస్తాం. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇది కూడా అసెట్, ఫిక్స్డ్ అసెట్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్. కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చినాడంటే డిప్రిసియేషన్ పర్పస్‌కి ఇచ్చుంటాడు. మనకు డిప్రిసియేషన్ పర్సెంటేజ్ ఇచ్చుంటాడు. ఆ పర్సెంటేజ్‌ని ఈ ఫిక్స్డ్ అసెట్ మీద వాల్యూ మీద అప్లై చేసి డిప్రిసియేషన్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిప్రిసియేషన్ అమౌంట్‌ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్‌లో చూపిస్తాం. నెక్స్ట్ అడ్జస్ట్‌మెంట్స్ చూద్దాము. ప్రొవైడ్ ఫర్ ఇన్‌కమ్ టాక్స్ ఇంక్లూడింగ్ సర్చార్జెస్ అట్ 30%. ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ రేట్ అనేది ఇచ్చినాడు. ఈ ఇన్‌కమ్ టాక్స్‌ని ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఫస్ట్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ మీద మనం ఈ ఇన్‌కమ్ టాక్స్ రేట్‌ని అప్లై చేసి ఇన్‌కమ్ టాక్స్ ఎంత అని ఫైండ్ ఔట్ చేసి ఆ ఇన్‌కమ్ టాక్స్‌ని ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ హెడ్డింగ్‌లో చూపిస్తాం. నెక్స్ట్ every year bank transfers 25% of profit to statutory reserve and 5% of profit to revenue reserve. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ పాయింట్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే స్టాట్యుటరీ రిజర్వ్కి ఇంత పర్సంటేజ్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఇచ్చినా ఇవ్వకపోయినా మనం బ్యాంకింగ్ ప్రొవిజన్స్ ప్రకారం 25% ఆఫ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి స్టాట్యుటరీ రిజర్వ్కి కంపల్సరీగా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 25% అనేది ఫిక్స్డ్. ఈ 25% అనేది స్టాట్యుటరీ రిజర్వ్కి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ 5% ఆఫ్ ప్రాఫిట్ టు రెవెన్యూ రిజర్వ్ ఇది వచ్చి వాడే ఇచ్చాడు. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్ ఏ రిజర్వ్ అయినా కానీ వాడు ఎంత పర్సంటేజ్ ఇచ్చినాడో అంత పర్సంటేజ్కి మనం ప్రాఫిట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ డివిడెండ్ అమౌంటింగ్ టు 1000 ఫార్ ద ఇయర్ ఎండెడ్ ఈస్ ప్రపోజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు లాస్ట్ హెడ్డింగ్ అప్రాప్రియేషన్ చేస్తాము. ఆ అప్రాప్రియేషన్లో ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ ఆర్ ప్రపోజ్డ్ డివిడెండ్ అనే హెడ్డింగ్లో ఈ అమౌంట్ని నోట్ చేస్తాం. నెక్స్ట్ ప్రొవైడ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 50% ఆన్ డేటాస్. ఇక్కడ డేటాస్ ఇచ్చినాడు. ఈ డేటాస్ వాల్యూ మీద 50% బ్యాడ్ డెట్స్ని మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ 10% పర్ యానం. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ఇచ్చినాడు. దీని మీద డిప్రిషియేషన్ 10% రేట్ ఇచ్చినాడు. డిప్రిషియేషన్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్లో చూపిస్తాం. సొల్యూషన్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాంకింగ్ కంపెనీ అకౌంట్స్ ప్రకారం ఫామ్ బిలోనే ప్రిపేర్ చేస్తాం. ఈ ఫామ్ నెంబర్ని కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫామ్ బి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ కెనరా బ్యాంక్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020. పర్టికులర్స్ కాలం షెడ్యూల్ నెంబర్ అండ్ అమౌంట్. ఫస్ట్ వచ్చి ఇన్కమ్ హెడ్డింగ్. ఇన్కమ్ హెడ్డింగ్లో 2 షెడ్యూల్స్ వస్తుంది. షెడ్యూల్ 13 అండ్ షెడ్యూల్ 14. షెడ్యూల్ 13 వచ్చి ఇన్కమ్ అండ్ షెడ్యూల్ 14 వచ్చి అదర్ ఇన్కమ్. ఈ 2 షెడ్యూల్ యొక్క అమౌంట్‌ని టోటల్ చేసుకొని టోటల్ ఏ కాలమ్ కింద ఇన్కమ్ ఎంత అని ఫైండ్ ఔట్ చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ వచ్చి ఎక్స్‌పెండిచర్. ఈ ఎక్స్‌పెండిచర్‌లో 2 షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ 15 అండ్ షెడ్యూల్ 16. షెడ్యూల్ 15 వచ్చి ఇంట్రెస్ట్ ఎక్స్‌పెండెడ్. షెడ్యూల్ 16 వచ్చి ఆపరేటింగ్ ఎక్స్‌పెన్స్. దీంతో పాటు ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్‌ని ఇక్కడ నోట్ చేస్తాం. ఈ 3 టోటల్‌ని ఇక్కడ టోటల్ బి అని అమౌంట్‌ని ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ వచ్చి ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ఫస్ట్ హెడ్డింగ్‌లో మనకొచ్చిన ఇన్కమ్, నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్‌లో వచ్చిన ఎక్స్‌పెండిచర్ ఈ రెండిటిని లెస్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కరెంట్ ఇయర్‌కి ఎంత అని వస్తుంది. ప్రీవియస్ ఇయర్ బ్రాట్ ఫార్వర్డ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా ఉంటే అది ఇక్కడ నోట్ చేస్తాం. ఈ రెండిటిని టోటల్ చేసి టోటల్ సి అనే కాలంలో ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ వచ్చి మనం అప్రాప్రియేషన్ అనేది చేస్తాం. అంటే వచ్చిన ప్రాఫిట్ నుంచి ఏ దానికి మనం ట్రాన్స్ఫర్ చేయబోతాం అంటే సెగ్రిగేట్ చేయబోతాం అనేది ఈ ఫోర్త్ హెడ్డింగ్. దాన్ని అప్రాప్రియేషన్ అంటాము. ఫస్ట్ చూడండి మనకి కరెంట్ ఇయర్‌లో ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో
కరెంట్ ఇయర్‌లో ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ మీద 25% అనేది స్టాట్యుటరీ రిజర్వ్‌కి కంపల్సరీగా వాడు క్వెషన్‌లో ఇచ్చినా, ఇవ్వకపోయినా మనం ట్రాన్స్‌ఫర్ చేయాలి. అది బ్యాంకింగ్ ప్రొవిజన్ అనమాట. అదే ట్రాన్స్‌ఫర్ టు స్టాట్యుటరీ రిజర్వ్ 25% ఇన్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అదే చేసాము. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ టు అదర్ రిజర్వ్ వేరే ఏ రిజర్వ్‌కైనా వాడు క్వెషన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయండి అని ఎంత పర్సెంటేజ్ ఇచ్చినాడో అది కూడా కరెంట్ ఇయర్ ప్రాఫిట్ నుంచే ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఆ పర్సెంటేజ్‌ని అప్లై చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ టు గవర్నమెంట్ ఆర్ ప్రపోజ్డ్ డివిడెండ్ వాడు క్వెషన్‌లో మనకి ఇచ్చుంటే ఆ అమౌంట్‌ని ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. నెక్స్ట్ అన్నీ ట్రాన్స్‌ఫర్ చేశాక మిగిలిన ప్రాఫిట్‌ని మనం బ్యాలెన్స్ షీట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అదే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అన్ని ప్రాఫిట్‌ని ఇక్కడ టోటల్ చేస్తున్నాం. ఆ ప్రాఫిట్‌ల నుంచి అప్రాపరేషన్ అంతా చేస్తున్నాము. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్‌ని మనం బ్యాలెన్స్ షీట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఇక్కడ ఈ 4టి టోటల్ డి అంటాం. ఈ టోటల్ డి యొక్క వాల్యూ, టోటల్ సి యొక్క వాల్యూ కంపల్సరీగా ఈక్వల్‌గానే ఉంటుంది. క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడే ఏ షెడ్యూల్ కింద ఏ ఐటెమ్స్ వస్తుందని నేను డీటెయిల్‌గా చెప్పాను. ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఆ షెడ్యూల్ టోటల్ అమౌంట్‌ని క్యాలిక్యులేట్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్‌లో నోట్ చేస్తాం. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్‌కి వర్కింగ్ నోట్ చూద్దాము. చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ దాంట్లో ఫస్ట్ వచ్చి ప్రొవిజన్ ఫర్ బ్యాంక్ అడ్వాన్సెస్ మనకి ఈ ఐటమ్ సంబంధించిన అమౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నిల్ అని పెట్టేసాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ మనకి డెటార్స్ మీద 50% డౌట్ఫుల్ డెబ్ట్స్ ప్రొవిజన్ క్రియేట్ చేయమని చెప్పున్నాడు క్వశ్చన్లో. డెటార్స్ 8,500 ఇచ్చాడు. దాంట్లో 50% ఎంత అని క్యాలిక్యులేట్ చేసి 4,250 ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 30% అని పర్సంటేజ్లో ఇచ్చాడు. అమౌంట్ డైరెక్ట్గా ఇచ్చుంటే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసి టోటల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి మనకు పర్సంటేజ్ ఇచ్చినాడు. ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి ఒక వర్కింగ్ నోట్ సపరేట్గా ఇచ్చాను చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాన్ని చూడండి షెడ్యూల్ 13, 14 అంటే ఇది ఇన్కమ్స్ అవుతుంది. దీంట్లో నుంచి ఎక్స్‌పెండిచర్‌ని లెస్ చేసేయాలి. షెడ్యూల్ 15 అండ్ 16 ఇదంతా ఎక్స్‌పెండిచర్ అవుతుంది. దీంట్లోనే బ్యాంక్ అడ్వాన్సెస్ ఒకటి, డౌట్‌ఫుల్ డెట్స్ ఒకటి. ఈ రెండిటిని లెస్ చేస్తాం. ఆ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ ఎంటర్ చేసి లెస్ చేస్తే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 7,450 వచ్చింది. దీని మీద మనం 30%ని అప్లై చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత అని ఫైండ్ ఔట్ చేస్తాం. 2,235 వచ్చింది. ఆ 2,235 వాల్యూని ఇక్కడ ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ హెడ్డింగ్‌లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 2,235 నోట్ చేస్తాం. ఇక్కడ ఈ టోటల్ అమౌంట్ 6,485 దీన్ని ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్‌లో ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ హెడ్డింగ్‌లో నోట్ చేస్తాం. అన్ని షెడ్యూల్స్ యొక్క టోటల్ అమౌంట్‌ని ఇక్కడ ఆ షెడ్యూల్ నేరుగా ఎంటర్ చేసుకుంటాం. టోటల్ ఏ ఇన్కమ్, టోటల్ బి ఎక్స్‌పెండిచర్ వాల్యూని ఫైండ్ ఔట్ చేసుకుంటాం. ఇన్కమ్ నుంచి ఎక్స్‌పెండిచర్‌ని లెస్ చేస్తే మనకి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది. ఇక్కడ 5,215 వచ్చింది. ప్రీవియస్ ఇయర్ ఫార్వర్డ్ ప్రాఫిట్ ఇచ్చాడు. 7,620 ఆ వాల్యూని ఎంటర్ చేసుకున్నాం. టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చి 12,835 వచ్చింది. ఇక్కడ మనం అప్రాపరేషన్స్ అనేది చేస్తాం. మిగిలిన బ్యాలెన్స్‌ని బ్యాలెన్స్ షీట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. దీంతో ప్రాబ్లమ్ నంబర్ 6 కంప్లీట్ అయింది. ఈ ప్రాబ్లమ్‌లో మనం బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలని నేర్చుకున్నాం. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. With this we end up the session. We'll continue the remaining problems in next session. Thank you for watching my